హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ కు హైకోర్టు అనుమతి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలని ఏసీబీ నిన్న నోటీసులు పంపించింది. అయితే ఈ విచారణకు లాయర్లతో హాజరయ్యేందుకు అనుమతించాలని కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ కు హైకోర్టు అంగీకరించింది. మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ పిటిషన్ పై విచారణ జరుపుతామని తెలిపింది. కాగా ఫార్ములా ఈ కార్ రేస్ పై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టాలని కోరితే ముఖ్యమంత్రి ఎందుకు పారిపోయారని, రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆయన జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో మీడియా సమావేశంలో చర్చ పెడితే తాను రెడీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. ఆ తరువాత ఏసీబీ విచారణకైనా ఈడీ విచారణకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. రాజ్యాంగం, న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, తమపై మోపిన అక్రమ కేసులపై న్యాయస్థానాల్లోనే కొట్లాడుతానని తేల్చి చెప్పారు. ఈ కేసులు ఆరంభం మాత్రమేనని, 4 ఏళ్లలో ఇంకా కొన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామని, దేశానికి రక్షణ కవచంలా న్యాయ వ్యవస్థ ఉందని పేర్కొన్నారు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ, రోషం గల తెలంగాణ బిడ్డగా ఏ విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం అని చెప్పారు కేటీఆర్. లాయర్లతో విచారణకు బుధవారం హైకోర్టు అనుమతిస్తే 9న ఏసీబీ విచారణకు లాయర్లతో వెళ్తానని తెలిపారు. 16న ఈడీ విచారణకు కూడా హాజరవుతానని, వారు ఏమడిగినా సమాధానం చెప్తానని, దాపరికం లేదు, దాయాల్సిందేమీ లేదని వెల్లడించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.